వెల్కమ్ బ్యాక్ టు రూల్ నెంబర్ 28. ప్రీవియస్ వీడియోలో మనం ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి కొన్ని డెఫినేషన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పైథాగరస్ థీరం గురించి డిస్కస్ చేద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 3 ప్రాపర్టీస్ మెయిన్గా ఉంటాయి. యాంగిల్ సమ్ ప్రాపర్టీ, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అండ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ. సో వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్, యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 degrees. దాన్నే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. అంటే ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి కదా, వాటి సమ్ము 180 degrees ఉంటుంది. దాన్నే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఈ ఫిగర్లో ఏ యాంగిల్ అనేది 60 ఉన్నది, బి అనేది 70 ఉన్నది అండ్ సి అనేది 50 ఉన్నది. సో వీటి సమ్ ఎంత అవుతుందంటే 180 degrees. సో దీన్నే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. ఇలా యాంగిల్స్ చేంజ్ అయినప్పటికీ వాటి టోటల్ అనేది 180 degrees ఉంటే దాన్నే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటారు. అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్కి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సి వద్ద ఉన్నది. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దీనికి ఆపోజిట్లో ఉన్న 2 ఇంటీరియర్ యాంగిల్స్ సమ్కి ఈక్వల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ యాంగిల్ ఏ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 60 and 40 ఇచ్చారు. ఈ యాంగిల్ మనకు తెలియదు అని అనుకుంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్. సో 40 + 60 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఎంత వచ్చింది? 100 ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ. సో దాంట్లో ఏముంటాయంటే సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ సెకండ్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. ద సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. అంటే ఈ ప్రాపర్టీలో ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 3 sides కదా, ఏబి అనేది ఒక సైడ్, బీసీ అనేది ఒక సైడ్, ఏసీ అనేది ఒక సైడ్. సో దీంట్లో ఏవైనా 2 sides ప్లస్ చేస్తే దాని థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. అదే సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది 2 ట్రయాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 5, ఇక్కడ 4. అంటే 3 + 5 ఈజ్ గ్రేటర్ దెన్ 4. ఎంత అవుతుంది? 8 ఈజ్ గ్రేటర్ దెన్ 4. సో ఇలా ఏవి తీసుకున్నా గ్రేటర్ దెన్ రావాలి. అంటే 2 sidesని ప్లస్ చేస్తే థర్డ్ సైడ్ ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండొద్దు. అలా ఉంటే అది ట్రయాంగిల్ని ఫామ్ చేయదు అన్నట్టు. డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ ది 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ ది ఎనీ 2 sides ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ లెస్ దెన్ థర్డ్ సైడ్. అంటే ఒక రెండు, ఇప్పుడు ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6 తీసుకుందాం సైడ్స్. సో ఒక 2 sidesని డిఫరెన్స్ తీసుకుంటే దాని థర్డ్ సైడ్కి తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు డిఫరెన్స్ తీసుకుని 6 - 5 ఈజ్ లెస్ దెన్ 4. సో అవుతుందా? 1 ఈజ్ లెస్ దెన్ 4. సో ఇలా. సో ఏబి - బీసీ ఈజ్ లెస్ దెన్ సిఏ. ఏబి - బీసీ ఈజ్ లెస్ దెన్ సిఏ. అలా ఇది అన్నట్టు ఈ ప్రాపర్టీకి ఇలా. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్. ద లార్జర్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ లైస్ ఆపోజిట్ ఆఫ్ ది లార్జర్ యాంగిల్ అండ్ వైస్ వర్సా. అంటే ఒక ట్రయాంగిల్లో లార్జర్ సైడ్ అనేది ఇప్పుడు 5 ఉన్నది, దీంట్లో అది లార్జ్ యాంగిల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా చూసుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హీరోన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ ఈక్వల్ టు √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C. సో దీంట్లో ఎస్ ఏంటంటే ఎస్ ఈజ్ సెమీ పెరిమీటర్, అంటే పెరిమీటర్లో సగం ఉంటుంది అన్నట్టు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు A + B + C/2. సో దీంట్లో ఏబిసి అనేటివి సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇన్ రేడియస్ని మనం ఆర్తో ఇండికేట్ చేస్తున్నాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ బై ఎస్. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సో సర్కమ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ABC/4A. సో ఇన్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం, దీంట్లో సర్కిల్కి సెంటర్ ఉన్నదా, దీన్ని ఇక్కడ నుండి వీడికి డిస్టెన్స్, దీని రేడియస్ సర్కిల్ రేడియస్ని ఏమంటామంటే ఇన్ రేడియస్ అంటాము. అండ్ ఈ ట్రయాంగిల్ ఎక్కడైతే ట్రయాంగిల్ వర్టిసెస్తో
ఇంక్లూడ్ చేసి ఒక సర్కిల్ గీస్తామా దాని రేడియస్ని మనం సర్కమ్ రేడియస్ అని అంటాము. అది ఎంత అంటే ఆర్ =ABC/4 ఏరియా ఉంటుంది. సో దీనికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ABCDEF. సో ఏమిచ్చాడు ఇక్కడ, 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చి ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయంటుండు. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఫ్రమ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే సమ్ ఆఫ్ ది 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. సో 60 + 60 = x. సో 120 = x వస్తుంది. సో x వాల్యూ ఎంత, 120 degrees. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో ఇక్కడ నుండి మనం ఏం చేయొచ్చు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చాడు, 2 ఇంటీరియర్ యాంగిల్స్లో ఒక యాంగిల్ ఇచ్చిండు, ఇంకోటి ఫైండ్ అవుట్ చేస్తే x వస్తుంది. సో ఫ్రమ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ 120 = 40 + x, ఎందుకంటే ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి. సో అక్కడ నుండి మనం x ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది, x = 120 - 40, x = 80 degrees వస్తుంది. x = 80 degrees వచ్చినప్పుడు మనకు ఒక ట్రయాంగిల్లో ఎన్ని ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, 2 యాంగిల్స్ వచ్చాయి. ఇంకో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రమ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంది, సమ్ ఆఫ్ ది ట్రయాంగిల్ యాంగిల్స్ = 180. సో 2 ఉన్నాయి, ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలంటే 40 + 80 + y = 180. సో y = 180 - 120, y = 60. సో అన్ని యాంగిల్స్ వచ్చాయి అన్నట్టు, x అండ్ y వాల్యూస్ వచ్చాయి. సో ఇంకో ప్రాబ్లం చూసుకోండి, 2 యాంగిల్స్ x ఇచ్చాడు, ఇంకోటి 100 ఇచ్చాడు. ఇక్కడ నుండి మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే x వాల్యూ. సో ఏం చేద్దాం, ఫ్రమ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏమవుతుంది, x + x + 100 = 180 degrees. సో x + x 2x, 100ని ఇలా ఇటు పంపిస్తే 180 - 100, 2x = 80 వస్తుంది, x = 40. ఓకే, ఫ్రమ్ డీలో ఏం చేశాడు, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో మనకు తెలిసిందే ఏంటంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ సేమ్, 2x + 3x + x = 180 degrees. సో అక్కడ నుండి 6x = 180 degrees, x = 180/6, 75. ఇక్కడ నుండి ఏం చేస్తున్నా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఫస్ట్ ఏం చేసిందంటే ఇదే ఇచ్చాడు. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏమవుతుంది, వర్టికల్ యాంగిల్స్ ఆర్ ఆపోజిట్గా ఉన్న వర్టికల్ యాంగిల్స్ అనేటివి ఈక్వల్. సో 75కి ఇది ఈక్వల్ అన్నట్టు. ఇక్కడ 45 ఇచ్చాడు, దీనికి ఆపోజిట్లో ఉన్నది కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 45 రాసుకున్నాము. సో ఇవి రెండు వచ్చిన తర్వాత ఈ ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా యాంగిల్ సమ్ ప్రాపర్టీ ద్వారా. సో 75 + 45 + x = 180 degrees, x = 180 - 120, x = 60 అవుతుంది. సో ఇవి రెండు వచ్చిన తర్వాత మనం y కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి. 75 + 45 = y. సో y = 120. ఎఫ్లో ఏం చేశాడు, 3 యాంగిల్స్ ఇచ్చాడు, x అండ్ y. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే యాంగిల్స్. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏమవుతుంది, x + x + x = 180. సో 3x = 180, x = ఎంత వస్తుంది, 60 వస్తుంది. సో అక్కడ నుండి మనం ఏం చేయొచ్చు, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ తీసుకుంటే ఇక్కడ 60 తెలుసు, ఇది ఇంకా 60. సో 60 + 60 = y. సో y = 120 degrees. దీంట్లో ట్రయాంగిల్స్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్. సో ఏమిచ్చాడు, ద యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద లెంత్ 2:3:4, ఫైండ్ ద యాంగిల్స్ రేషియోలో ఇచ్చాడు. సో గివెన్ ద రేషియోస్ 2:3:4, సమ్ ఆఫ్ ది రేషియోస్ ఎంత అవుతుంది, 9 అవుతుంది. సమ్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ = 180 తెలుసు. సో అక్కడ నుండి మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ యాంగిల్ సో 2/9 × 180 degrees చేస్తే మనకి ఎంత వస్తుంది, 40 degrees, అది ఫస్ట్ యాంగిల్. సెకండ్ యాంగిల్ చేస్తే 3/9 × 180 degrees చేస్తే 60 వస్తుంది. థర్డ్ యాంగిల్ 4/9 × 20/20 = సో ఇలా అన్ని యాంగిల్స్ వస్తాయి అన్నట్టు. సో ఇదేంటంటే మీరు ఓన్గా చేయండి ప్రాపర్టీస్ యూజ్ చేసి, ఈ 3 ప్రాబ్లమ్స్ చూసుకొని రాసి XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన వాల్యూస్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరంలో ఏముంటుంది, పైథాగరస్ థీరం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే తీసుకుంటాం మనం. సో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 sides. అంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద బేస్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్, లేదంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం మనం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో హైపోటెన్యూస్ ఇది, అండ్ ఇది ఆల్టిట్యూడ్, అండ్ ఇది బేస్.
లేదంటే ఇది హైపోటోనియస్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంది హైపోటోనియసే ఈ రెండు సైడ్ల కంటే ఎక్కువ ఉంటుంది, అదొకటి మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది ఏసీ స్క్వేర్కి ఈక్వల్ ఉంటుందని పైథాగరస్ థీరం చెప్తుంది. ఒకవేళ మనము ఏబీ వాల్యూ ఏ తీసుకుందాం, అంటే లెంత్ ఏబీ వాల్యూ ఏ తీసుకుందాం, బీసీ వాల్యూ బీ తీసుకుందాం అండ్ ఏసీ వాల్యూ సి తీసుకుందాం, అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అవుతుంది. ఈ పైథాగరస్ థీరంలో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే 2 సైడ్స్ ఇచ్చి ఇంకో సైడ్ని ఫైండ్ అవుట్ చేయంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సైడ్స్ ఇచ్చి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయంటారు. సో ఇచ్చిన వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఏదైతే అడిగారో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయంటారు. సింపుల్ జస్ట్ ఇచ్చిన వాటిని మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఇంకోటి హోంవర్క్ ఇస్తున్నాను. సో దీంట్లో ఏం చేయండి అంటే ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ పాలిగాన్ అండ్ వచ్చిన పెరిమీటర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పెరిమీటర్ ఎంత వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.